రాజమండ్రి నగర పాలక సంస్థల తొలిసారిగా మహిళల కోసం పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాజమండ్రి వచ్చే మహిళల కోసం వీటిని నిర్మించారు. రాజమండ్రి నడిబొడ్డున 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మహిళలకు అన్ని సౌకర్యాలతో పింక్ టాయిలెట్స్ నిర్మించారు. బాలింతలో పిల్లలకు పాలిచ్చే గదిని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో పింక్ టాయిలెట్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజమండ్రి నగరపాలక సంస్థ రాజమండ్రి నడిబొడ్డులో పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కూడా పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ లేవు. ఈ నేపథ్యంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు వినూతనంగా పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. అసలు పింక్ టాయిలెట్స్లో ఏ సదుపాయాలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం ప్రస్తుతం రాజమండ్రి గోకవరం బస్టాండ్, ఇక్కడ రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషను, కోర్టుల సముదాయము, రాజమండ్రి నడిబొడ్డున పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసిన ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. ఒక చాలా రాజమండ్రి నడిబొడ్డున ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి మహిళలు వాణిజ్యపరంగాను, కోర్టులకి, అదేవిధంగా విధి నిర్వహణ కోసం ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మెయిన్ ఇక్కడ గోకవరం బస్టాండ్కి వస్తారు. వీళ్ళందరికీ కూడా అనువుగా ఉండేందుకు ఇక్కడ రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. తల్లి పాలు ఇచ్చే గది, ఇక్కడ ఫీడింగ్ రూమ్. ఇక్కడ ఎవరైనా కనుక బాలింతలు ఉంటే కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా చాలా మంచి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ సదుపాయం ఉంది. ఆ ఫీడింగ్ ఇచ్చుకోవడానికి తల్లితో పాటు పిల్లకు కూడా ఉండే విధంగా కూడా ఒక ఊయల ఏర్పాటు చేశారు. అదేవిధంగా చైర్స్ ఏర్పాటు చేశారు. సెపరేట్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే దూర ప్రాంతాల నుంచి ఎవరైతే బాలింతలు వస్తారో పిల్లలకి పాలు ఇవ్వడానికి ఒక సరైన ప్లేస్ లేదు. ఇక్కడికి వచ్చి ఒక చాలా మంచి వసతులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాజమండ్రి నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ ఉన్నారు, మనం ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఫస్ట్ టైం పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు, ఎలా ఉంది ఇక్కడ మహిళలు అది ఎలా వినియోగించుకుంటున్నారు? సో మనకి పింక్ టాయిలెట్ అనేది మనకి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మనం ఖచ్చితంగా మహిళలకి భద్రత కల్పిస్తూ ప్రతి చోట కూడా, ఎస్పెషల్లీ మన కార్పొరేషన్స్ లాంటి చోట, పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉన్న చోట పింక్ టాయిలెట్స్ అనేది కన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఉండాలన్న ఉద్దేశంతో మనం తీసుకున్నట్లయితే కనుక మనం ఇప్పుడు శేషయ్యమెట్ట ప్రధాన కూడలిలో మనం ఉన్నాము. సో ఇక్కడ మనం తీసుకుంటే మనకి ఒక పక్క పోలీస్ స్టేషన్లు, మరోపక్క నగరపాలక సంస్థ, మరోపక్క మనకి గోకవరం బస్ స్టాండ్, మరొక పక్క కోర్టులు, ఇంకో పక్క మనకి మహిళా పోలీస్ స్టేషన్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. సో ఇంత మెయిన్ మనకి కమర్షియల్ ఏరియా, మనకి నిత్యం వందల్లో మనకి మహిళలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. సో పక్కన మనకి సులభ టాయిలెట్ లేకపోలేదు, బట్ అయినా కూడా మనకి నిత్యం కూడా గర్భిణీలు రావచ్చు, పాలిచ్చే తల్లులు వస్తారు. సో వాళ్ళందరికీ కూడా మనం సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు టాయిలెట్ని రెనోవేట్ చేసుకుని పింక్ టాయిలెట్గా మనం చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం బ్రెస్ట్ ఫీడింగ్ రూమే కాదు, మనకి ఇక్కడ 5 యూనిట్స్లో ఒక యూనిట్ వాళ్ళకి స్నానాలు చేయడానికి కూడా మనం అవకాశం కలిగించాం. 3 వెస్ట్రన్ అలాగే ఒక ఇండియన్ స్టైల్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి చాలా మంది రూరల్ నుంచి వస్తారు, వాళ్ళకి ఇక్కడ ఒక టాయిలెట్ లాగే కాదు, వాళ్ళకి ఇక్కడ ఎప్పుడే ఒకవేళ కనుక ఉదయం 6 నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అన్ని పనులు చూసుకుని వాళ్ళకి సౌకర్యాలు, వాళ్ళకి ఇంట్లో ఏ విధంగా సౌకర్యాలు అయితే మనం సమకూరుస్తున్నామో ఆ సౌకర్యాలు అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇది పెట్టడం జరిగిందండి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వ్యాపారం కోసము, ఉద్యోగాలు, మహిళలు పెద్ద ఎత్తున వేలాది మంది రోజు రాజమండ్రి వస్తూ ఉంటారు, వాణిజ్య రాజధాని కాబట్టి. మహిళల కోసమే, పైగా రాజమండ్రి నడిబొడ్డున మహిళలు రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడే మీకోసమే ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, మంచి వసతులు అయ్యి ఏర్పాటు చేశారు. ఏమనిపిస్తుంది ఫస్ట్ టైం ఈ పింక్ టాయిలెట్? ఇటువంటి సౌకర్యాలు ఎక్కడా కూడా చూడలేదు. పిల్లలకి పాలు ఇవ్వడానికి కానీ, వాష్రూమ్స్ కానీ చాలా క్లీన్గా ఉన్నాయి. ప్లస్ శానిటరీ ప్యాడ్స్ క్లీన్, అదే వాష్ రీయూజ్ చేసుకోవడానికి అంతా చాలా బాగుంది. సెక్యూరిటీ సెక్యూరిటీ 100% సేఫ్ అండి. మహిళలు బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి, అలాంటిది ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది? చాలా బాగుంది. వాటర్ అది బాగుంది, చాలా బాగుంది. మహిళలకు ఒక రక్షణగా రాజమండ్రి కార్పొరేషన్ సిబ్బంది పర్యవేక్షణలోని టాయిలెట్స్ నిర్వహించడం కూడా మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళా దినోత్సవం రోజున రాజమండ్రి కార్పొరేషన్లో ఈ పింక్ టాయిలెట్స్ను మహిళల కోసం ఏర్పాటు చేయడంపై రాజమండ్రి మహిళలతో పాటు ఉభయ గోదావరి నుంచి వచ్చే మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది రాజమండ్రిలో పింక్ టాయిలెట్స్కి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.